హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. అప్పు పెళ్లిని ఆపేసిన అనామిక చెంప పగలకొట్టి అప్పుని భార్యగా చేసుకున్న కళ్యాణ్. ఏం జరగబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే రాజ్ అలాగే కావ్య ఇద్దరు బెడ్రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు. రాజ్ మాత్రం చాలా గట్టిగానే అంటాడు, ఇదిగో కళావతి, నువ్వు ఏదో చేశావు, అందుకే కళ్యాణ్ మనసులో ఉన్నమాట బయట పెట్టలేదు. కళ్యాణ్ మనసులో అప్పు ఉంది, అది నాకు బాగా తెలుసు. వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి చూపిస్తాను. ఇక ఈ విషయంలో నువ్వు ఏమి ఆలోచించినా ఈ పెళ్ళి ఆగదు. అలాగే నువ్వు మా పిన్ని గురించి, రుద్రాణి అత్త గురించి భయపడుతున్నావు. అందుకే నువ్వు కళ్యాణ్ దగ్గర ఇక అప్పు విషయంలో ఏదో చెప్పావు. అందుకే వాడు మనసుని చంపుకున్నాడు. నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ పెళ్ళి ఆపకుండా ఎవరు నన్ను ఆపలేరు అని చెప్పి అంటాడు రాజ్. అయితే ఏమైందండి మీకు ఏమైంది ఈరోజు? ఇందాక కూడా కింద కూడా నేను చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, కళ్యాణ్ మనసులో అప్పు లేదు. మీరు ఎందుకు ఇలా వాదిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అనగానే, చూడు కళావతి, నేను ఎప్పుడూ కూడా ఏ విషయం కూడా బాగా ఆలోచించకుండా ఒక నిర్ణయానికి రాను. వాడి మనస్ఫూర్తిగా అప్పునే ఉంది. ఆ విషయం నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటే, సరే మీరు అనుకున్నట్టే కళ్యాణ్ మనసులో అప్పు ఉంది, కానీ అప్పు మనసులో కళ్యాణ్ ఉండాలి కదండి. ఇక అప్పు పెళ్లి చూపులకి ఎందుకు ఒప్పుకుంది? పెళ్లి కొడుకుని చూసి ఎందుకు ఒప్పుకుందో చెప్పండి. దాని పెళ్ళి ఇంకొక 4 రోజుల్లో పెళ్ళి. అలాంటప్పుడు అప్పుకి నిజంగా కళ్యాణ్ మీద ఇష్టం ఉంటే ఎప్పుడో బయటపడేది కదా. మీరు కళ్యాణ్ మనసు గురించి ఆలోచిస్తున్నారు, అప్పు గురించి ఎందుకు ఆలోచించట్లేదు అని చెప్పి అంటుంది కావ్య. సరే, నువ్వు అనుకున్నట్టు అప్పు మనసులో కళ్యాణ్ కూడా ఉన్నాడు. ఆ విషయం నీకు ఇప్పుడే నిరూపణ చేస్తాను. అయినా అప్పుకి నచ్చ చెప్తాను. కళ్యాణ్ ప్రేమిస్తున్నాడంటే ఖచ్చితంగా ఒప్పుకుంటుంది అప్పు. ఈ పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంటుంది అనగానే కావ్య అలానే చూస్తూ ఉండిపోతుంది. ఇదిగో ఇప్పుడే వెళ్తున్నాను అని చెప్పి ఇక వెంటనే కూడా రాజ్ అయితే కారు వేసుకొని కనకం వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళగానే ఇక ఇంట్లో కనకం అలాగే కృష్ణమూర్తి, అప్పు ఇక రూమ్లో ఉంటుంది. వెళ్ళడంతోనే ఏంటి బాబు ఏమైంది అని చెప్పి కృష్ణమూర్తి అడగగానే, అది అంకుల్, అప్పు ఎక్కడుంది అని చెప్పి అడుగుతాడు. ఏమైంది బాబు అని చెప్పి ఇక కనకం అడగగానే, మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని వచ్చాను. అప్పు పెళ్ళిని క్యాన్సిల్ చేయండి అని చెప్పి అనగానే దెబ్బకి షాక్ అయిపోయి ఉంటుంది కనకం. అయితే ఇక వెంటనే కృష్ణమూర్తి, ఏమైంది బాబు, ఎందుకు అలా అంటున్నారు? అప్పు పెళ్ళి 4 రోజుల్లో ఉంది, ఇప్పుడు క్యాన్సిల్ చేసుకోమంటున్నారేంటి అనగానే, అప్పు ఇక అలాగే కళ్యాణ్ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. మా కళ్యాణ్ ఎప్పటి నుంచో అప్పుని ఇష్టపడుతున్నాడు. అప్పుకి కళ్యాణ్కి పెళ్లి చేస్తాను నేను, అందుకే ఈ సంబంధాన్ని క్యాన్సిల్ చేయమంటున్నాను అనగానే ఒక్కసారిగా ఇక కనకం కృష్ణమూర్తి దెబ్బకి షాక్ అయిపోతారు. ఇక లోపల ఉండి మొత్తం వింటూ ఉంటుంది అప్పు. అయితే అప్పు మనసులో ఒక్కసారిగా ఇక కళ్యాణ్ ప్రేమిస్తున్నాడు అన్న మాటని ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక మొత్తానికైతే బాగా ఆలోచన చేస్తుంది అప్పు. ఏంటి, ఇప్పుడు కళ్యాణ్ నన్ను ప్రేమిస్తున్నాడా? ఇక వాడిని నేను ప్రేమిస్తున్నాను, కానీ ఇద్దరికీ పెళ్లి జరిగిపోతుంది. కానీ అప్పుడు ఆ అనామిక వేసిన నింద నిజమైపోతుంది. ఎంతవరకు నేను కళ్యాణ్ ఎంతో ఫ్రెండ్షిప్ చేసినా అందరి దృష్టిలో మేము మంచి ఫ్రెండ్స్గానే మిగిలాం. ఇప్పుడు కానీ కళ్యాణ్ని నేను పెళ్లి చేసుకుంటే ఇక ఆ అనామిక అన్న మాటలు నేను నిజం చేసిన దాన్నే అవుతాను. అలాగే ఇక కావ్యక్క, స్వప్నక్క విషయంలో కూడా నేను చాలా వరకు నష్టం చేసిన దాన్ని. ఇప్పటికే ఇద్దరిని కూడా కావాలని ఆ ఇంట్లో ఏదో రకంగా ప్రేమించి ఇక వాళ్ళిద్దరిని ఏదో రకంగా అమ్మ వాళ్ళ ఇంటికి కోడలు చేసిందని ఇప్పటికే అమ్మ గురించి చాలా చెడ్డగా అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు గనక నేను నిజంగానే కళ్యాణ్ని ప్రేమిస్తున్నానని చెప్పి ఆ ఇంటికి కోడలనైతే ఇంకా అమ్మ గురించి అందరూ కూడా చాలా చెడ్డగా మాట్లాడుకుంటారు. అందుకే ఏది ఏమైనా ఈ పెళ్ళి జరగడానికి వీల్లేదు. నా మనస్ఫూర్తిగా నేను ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి ఇక వెంటనే కూడా బయటకు వస్తుంది అప్పు. అప్పు అని చెప్పి గట్టిగా పిలుస్తాడు రాజ్. అయితే చెప్పు బావా, ఏంటి, ఏమైంది అనగానే,
నీకు సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తావా అనగానే, చెప్పు బావా, ఎందుకు చెప్పను, చెప్తాను అనగానే, ఈ పెళ్ళి నీకు ఇష్టమేనా అని చెప్పి అడుగుతాడు రాజ్. ఇష్టం కాబట్టినే కదా నా బావా, ఈ రోజు నుంచి 4 రోజుల వరకు ఉంది ఇంకా పెళ్ళి, ఇప్పుడు అడుగుతున్నావేంటి, పెళ్ళి ఇష్టం ఉంది కాబట్టినే కదా పెళ్ళి ఫిక్స్ అయింది అని చెప్పనగానే, పెళ్ళి ఫిక్స్ అయిందని కాదు, నీకు అసలు ఆ పెళ్ళి కొడుకంటే ఇష్టమేనా అని చెప్పి రాజ్ అడుగుతాడు. ఇష్టం కాబట్టే కదా బావా పెళ్లి చూపులకి కూర్చున్నాను, పెళ్ళికి కూడా ఓకే చెప్పాను, ఇప్పుడేంటి ఇలా అడుగుతున్నావు అనగానే రాజ్ దెబ్బకి షాక్ అయిపోతాడు. అది అని చెప్పనగానే, ఏంటి బావా ఏం చెప్పాలనుకుంటున్నావు అనగానే, నిన్ను కళ్యాణ్ ఇష్టపడుతున్నాడు అప్పు అనగానే, అవునా, నన్ను ఇష్టపడేంది, ఆల్రెడీ అనామికని ఇష్టపడే కదా పెళ్లి చేసుకున్నాడు, అప్పుడు నా ప్రేమ కావాలని అప్పుడు నా ప్రేమ ఇక పక్కన పెట్టేసి ఆ అనామిక మెళ్ళలో తాళిని కట్టాడు, అప్పుడే ఇక నేను కళ్యాణ్ని మర్చిపోయాను, ఇప్పుడేంటి మీరు కొత్తగా కళ్యాణ్ నన్ను ప్రేమిస్తున్నాడు అంటున్నారు, ఒకవేళ కళ్యాణ్ ప్రేమించినా నా ఇష్టంతో ఎవరికి పని లేదా, నాకు కళ్యాణ్ అంటే ఇష్టం లేదు, ఒక మంచి స్నేహితుడు మాత్రమే, ఇక నేను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి నాకు ఇష్టపూర్వకంగానే పెళ్ళవుతుంది బావా, ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నా నిర్ణయం మారదు అని చెప్పి ఇక సూటిగా చెప్పేస్తుంది అప్పు. అప్పు మాటలు విని రాజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అప్పు, దయచేసి ఇంట్లో వాళ్ళ గురించి ఇంకా దేని గురించో ఆలోచించి నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకోవద్దు, కళ్యాణ్ నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, నువ్వు లేకపోతే వాడు బ్రతకలేడు, ఇప్పటికే వాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు, దయచేసి నా మాటలు విను అప్పు అనగానే, ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ వినేది లేదు బావా, నన్ను క్షమించు, నాకు ఇక పెళ్లి జరగబోతుంది, నువ్వు అక్క వచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదించండి, అంతే తప్పించి ఇప్పుడు నా నిర్ణయం మారదు, వాడి మనసుని చంపుకోవడమే మంచిది, నేను వాడి లైఫ్లోకి వస్తే వాడికి చెడే తప్ప మంచి జరగదు అని చెప్పి ఇక వెంటనే కూడా తన నిర్ణయం చెప్పి వెళ్ళిపోతుంది అప్పు. కనకం కృష్ణమూర్తి అలాగే ఉండిపోతారు. చూడు బాబు, నువ్వు అనుకున్నట్టు కళ్యాణ్ బాబు అప్పుని ఇష్టపడుతున్నాడని అంటున్నారు, మీరు అంతా పెద్దవాళ్ళు, అప్పు చిన్నపిల్ల, కానీ కరెక్ట్గానే చెప్పింది, ఇప్పటి వరకు వాళ్ళిద్దరి మధ్య స్నేహం బంధమే ఉందని అందరికీ తెలుసు, ఇప్పుడు కానీ కళ్యాణ్కిచ్చి నా కూతురికిచ్చి పెళ్లి చేస్తే నా కుటుంబం గురించి చాలా చెడ్డగా మాట్లాడుతుంది, వీళ్ళ వల్లే కళ్యాణ్కి విడాకులైపోయాయి, ఈ అప్పుకి ఈ కళ్యాణ్కి ఎప్పటి నుంచో సంబంధం ఉంది, ఇక విడాకులు అయిపోయిన వెంటనే పెళ్లి చేసుకుంటున్నాడని నా కుటుంబం గురించి తప్పుగా మాట్లాడడం నాకు ఇష్టం లేదు అని చెప్పి ఇక కృష్ణమూర్తి చెప్తాడు. ఇక ఏమీ మాట్లాడలేక రాజ్ అయితే ఇక వెన్ను తిరిగి వచ్చేస్తాడు. ఇక్కడ చూస్తే ఇక ఇందిరాదేవి, అపర్ణ ఇంట్లో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఇక పెళ్ళి అప్పుదే కానీ మన ఇంట్లో కూడా పెళ్ళి లెక్కనే కాబట్టి పెళ్ళికి సంబంధించిన పట్టుబట్టలు అన్నీ కూడా మన దుగ్గిరాల వంశం నుంచి కూడా వెళ్ళాలి కదా అత్తయ్య గారు, అందుకే ఈరోజు కావ్యకి స్వప్నకి అప్పుకి మంచి పెళ్లి చీర తీసుకోమని ఇక డబ్బులు పంపిస్తున్నాను, ఇక వాళ్ళ అక్క చెల్లెలకి బాగా తెలుసు కాబట్టి వాళ్ళే షాపింగ్ చేసుకుంటారు అత్తయ్య గారు, ఏమంటారు అనగానే, ఇంకా నేనేమంటాను, నీకు ఆడపిల్లలు లేరు కదా అపర్ణ, నువ్వు కూడా ఒక కూతురులాగా ఆలోచిస్తున్నావు అని చెప్పి ఇక ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక కావ్య స్వప్న ఇద్దరు కూడా షాపింగ్ అని బయలుదేరతారు. ఇక ఇంతలోనే దానిలక్ష్మి కావ్య అని చెప్పి పిలుస్తుంది. ఏంటి అత్తయ్య గారు అని చెప్పి అనగానే, చూడు కావ్య, నువ్వు ఎంత నొచ్చుకున్నా ఎంత బాధపడినా నేను ఈ విషయంలో మాత్రం ఒక నిర్ణయానికి వచ్చాను, కళ్యాణ్ పేరుకే నా కొడుకు, కానీ అంతా కూడా వాడు ఎప్పుడు చూసినా పెద్దమ్మ పెద్దమ్మ అని చెప్పి ఇక మా అక్క చుట్టే తిరిగేవాడు, ఇక వాడు పెళ్ళైనాక యుక్త వయసు వచ్చినాక నువ్వు ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి అమ్మలాగా నిన్ను భావిస్తున్నాడు, కాబట్టి వాడి మనసు ఇప్పుడు బాధలోనే ఉంది, కాదనను, కానీ వాడికి కూడా ఒక దారిని ఏర్పాటు చెయ్యాలి, వాడు పెళ్లి చేసుకొని రాజు నువ్వు ఎంత సంతోషంగా ఉన్నారో అలాగే వాడి భార్యతో వాడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను, ఇది నేనే ఆర్డర్ చేయట్లేదు, రిక్వెస్టే చేస్తున్నాను, కళ్యాణ్ మనసుని మార్చి కళ్యాణ్ని పెళ్లికి ఒప్పించు, వాడికి కూడా పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోయిద్ది అని చెప్పి నార్మల్గా మాట్లాడుతుంది ఇక ధాన్యలక్ష్మి. అదేంటి అత్తయ్య, మీరు అంతగా చెప్పాలా, మీకు నేను మాట ఇచ్చాను, ఖచ్చితంగా కళ్యాణ్కి ఇక పెళ్లి జరిగే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పి మాట ఇస్తుంది. ఇక అక్కడి నుంచి షాపింగ్ అని కావ్య అలాగే స్వప్న ఇంట్లో నుంచి బయలుదేరుతారు. ఇక ఇక్కడ చూస్తే అప్పు మొత్తానికైతే మనసును మొత్తం చంపుకొని ఇక పెళ్లి జరిగిపోయినాక కళ్యాణ్ మారిపోతాడు, నేను కూడా ఇక నా మనసు కూడా మారిపోతుంది,
ఇక రెండు కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. ఎక్కడి నుంచి ఎవరు కూడా నా గురించి కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడరు అని చెప్పి ఇక తను కూడా పూర్తిగా నార్మల్గానే ఉంటుంది. ఇక మొత్తానికైతే షాపింగ్ హడావుడి స్టార్ట్ అవుతుంది. కావ్య, అప్పు, ఇక స్వప్న ముగ్గురు కలిసి పెళ్లి షాపింగ్కి బయలుదేరుతారు. కనకమైతే ఇదిగో కావ్య, అంతా పెళ్లి బాధ్యతలు మీకే అప్పచెప్తున్నాను. ఆ షాపింగ్లేవో మీరే చెయ్యండి. ఇక నేను చిన్న చిన్న పనులన్నీ ఇంటికాడ ఉన్నవన్నీ నేను చూసుకుంటాను. ఇక మీరు బయలుదేరండి అని చెప్పగానే ముగ్గురు చాలా సంతోషంగా బట్టల షాప్కి బయలుదేరుతారు. ఇక ముగ్గురు కూడా వెళ్తూ ఉండగా అటువైపుగా కళ్యాణ్ అప్పుడే కారులో నుంచి వస్తూ ఉంటాడు. ఇక కవిత్వాలకు సంబంధించిన పేపర్లు పట్టుకొని కవిత్వాలకి సంబంధించిన ఇక ఇంటర్వ్యూకి వెళ్తాడు. అక్కడ కళ్యాణ్ తన మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని అప్పు గురించి ఒక కవిత్వాన్ని రాసి చూపిస్తాడు. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ కవిత్వాన్ని చూసి చాలా మెచ్చుకుంటారు. ఇక కంగ్రాచులేషన్స్ కళ్యాణ్ గారు, మీరు ఈ రోజుల్లో కూడా కవిత్వాల గురించి చాలా చక్కగా చెప్పారు. స్నేహం దగ్గర మీరు ఆగిపోకుండా ఆ స్నేహాన్ని ఇక ప్రేమ పెళ్లి వరకు తీసుకొని వచ్చారు. ఇక ఈ కవిత్వం చూస్తుంటే ఖచ్చితంగా రేపో మాపో ఈ కవిత్వాన్ని ఇంకాస్త మలుపులు తిప్పి పెళ్ళి పిల్లల వరకు తీసుకురండి, ఒక సినిమా కథకి ఆదర్శంగా నిలుస్తుంది అనగానే కళ్యాణ్ ఆశ్చర్యపోతాడు. నాకు తెలియకుండానే ఈ రకంగా కవిత్వాన్ని నా లైఫ్ని ఉద్దేశించి నేను ఎలా రాస్తున్నాను అంటే నా మనసులో అప్పు విశేషాలే ఉంటున్నాయి. అప్పు గురించి ఆలోచన చేస్తుంది. అప్పు గురించి మర్చిపోలేకపోతున్నాను. అన్నయ్యని మోసం చేశాను. అందరి ముందు అబద్ధం చెప్పాను. ఈరోజు అప్పు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుందని తెలిసి నా మనసు నా మాట వినట్లేదు. కవిత్వాల రూపంలో నా మనసులో ఉన్నదంతా వచ్చేస్తుంది అని చెప్పి ఇక కళ్ళు వెంట నీళ్లు పెట్టుకొని ఈ సక్సెస్ వెనకాల బ్రోనే ఉంది. బ్రో ఉండడం వల్లే నేను సక్సెస్ అయ్యాను అని చెప్పి ఇంకా అక్కడి నుంచి ఇక వస్తూ ఉంటాడు. ఇక అటువైపుగా అప్పు కావ్య స్వప్న ముగ్గురు కూడా ఇక షాపింగ్ మాల్కి వెళ్ళబోతూ ఉంటే కళ్యాణ్ చూస్తాడు. కళ్యాణ్ కార్ని స్వప్న చూసి, ఏ కళ్యాణ్, కావ్య చూసావా, కళ్యాణ్ కూడా వస్తున్నాడే అనగానే అప్పు దెబ్బకి షాక్ అయిపోతుంది. ఏంటి కవి గారు, ఏంటి అనగానే, వదినా నేను ఈరోజు కవిత్వం విషయంలో సక్సెస్ అయ్యాను. నా కవిత్వాల్ని పోస్ట్ చేస్తామన్నారు. ఇదిగో వదినా మొదటి చెక్ అని చెప్పి ఇక చెక్ని చూపిస్తాడు. ఇక కావ్య అయితే చాలా సంతోషపడుతుంది. ఇంత సక్సెస్కి కారణం ఎవరు కళ్యాణ్, నిజంగా చాలా చక్కగా కవిత్వాలు రాసి ఈరోజు మంచి పేరు తెచ్చుకున్నావు. నేను ఒక వదినగా నిన్ను మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నాను కళ్యాణ్ అని చెప్పి ఇక గర్వపడి కంగ్రాచులేషన్ అని చెప్పి స్వప్న కావ్య చెప్తారు. బ్రో నువ్వేంటి బ్రో సైలెంట్ అయిపోయావు? నేను ఈరోజు మొదటి సక్సెస్తో నీ ముందున్నాను, ఏమి చెప్పవేంటి బ్రో అనగానే, అది కాదురా బాయ్, నువ్వు సక్సెస్ అయినందుకు సంతోషంగానే ఉంది, కంగ్రాచులేషన్స్ కవి అని చెప్పి అప్పు కూడా ఇక నార్మల్గా చెప్తుంది. ఇంతకీ కవి గారు మరి పార్టీ లేదా అని చెప్పి కావ్య అడగగానే, పార్టీ ఉంది వదిన, కానీ మీరు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు అనగానే, ఎక్కడికేమీ లేదు, రా కవి గారు, మీరు కూడా ఉంటే బాగుంటుంది. అయినా ఏంటే నీ పెళ్ళప్పుడు మా కవిగారి పెళ్ళప్పుడు తెగ హడావుడి చేసి కవిగారితోనే అంటుకు పుట్టుకొని ఉన్నావు, ఇప్పుడేమో కళ్యాణ్తో మాట్లాడవేంటి అనగానే ఇక కళ్యాణ్ వంక చూస్తుంది. రా కవి అని చెప్పి అనగానే ఇక పెళ్లి బట్టల కోసం కళ్యాణ్ అలాగే అప్పు కావ్య స్వప్న నలుగురు కూడా వెళ్తారు. ఇక అక్కడ చీరలు అన్నీ కూడా చూసి కళ్యాణ్కి అలాగే అప్పుకి ఇక అప్పు కళ్యాణ్ పెళ్లి సమయంలో మాటలన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. అప్పుని చూసి ఎగతాళి చేయటం, చీర కట్టుకోదు బ్రో మగపిల్లల్లాగా ఉంటుందని కళ్యాణ్ అనటం అవన్నీ కూడా గుర్తుకు వస్తాయి అప్పుకి. ఇక వెంటనే కూడా కళ్యాణ్ అయితే, అప్పుడు నీ గురించి తెలుసుకోలేకపోయాను బ్రో, నిజానికి నువ్వు చీర కట్టుకుంటేనే బాగుంటావని కాదు, నేను ఏదో నార్మల్గా నిన్ను క్యాజువల్గా అన్నాను, నన్ను క్షమించు బ్రో అని చెప్పి మనసులో అనుకొని ఇక పక్కనే చాలా బాధతో కూర్చుని ఉంటాడు. ఇక కావ్య అయితే చీరలన్నీ చూస్తూ, ఈ చీర అయితే చాలా బాగుంటుంది, ఇదిగో అప్పు
పెళ్లి రోజు మాత్రం ప్యాంట్ షర్ట్ వేసుకుంటానంటే కుదరదు. శ్రీరాము చాలా మంచివాడని అతి మంచితనంతో నువ్వు పెళ్లి పీటల మీద ప్యాంట్ షర్ట్ వేసుకుంటే బాగోదు అని చెప్పి ఇక ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇక అప్పుని ఎగతాళాడడం, మొత్తానికైతే చీరలు సెలెక్షన్ చేయడం అన్నీ జరిగిపోతాయి. కళ్యాణ్ అయితే ఇక అక్కడి నుంచి ఇక వెళ్ళిపోదాం అని చెప్పి ఇక బయటికి వస్తూ ఉంటే హోరుగా వర్షం వస్తుంది. ఇక కళ్యాణ్ అయితే ఇక వదిన, ఈ వర్షంలో మీరు ఇంకా ఎక్కడికి వెళ్తారు వదిన, కారులో రండి డ్రాప్ చేస్తాను అనగానే స్వప్నం వచ్చి, లేదు కళ్యాణ్, ఈ టైంలో అందరి ముందు మా ఇంటికి నువ్వెందుకు, నువ్వు ఇంటికి వెళ్ళిపో, మేం వెళ్తాంలే అని చెప్పి అనగానే సరే వదిన అని చెప్పి ఇక కారులో నుంచి ఇక వాళ్ళు మాల్లో ఉండగానే కారుకి ఇక వెళ్తూ వెళ్తూ అప్పు నీతో కొంచెం మాట్లాడాలి, ఒక్కసారి వస్తావా అనగానే ఇక కావ్య వంక స్వప్న వంక చూస్తూ ఉంటుంది అప్పు. వెంటనే స్వప్న, ఎందుకే మా వంక చూస్తావు, మీకు ఎప్పటి నుంచో ఫ్రెండ్షిప్ ఉంది, ఆ ఫ్రెండ్షిప్ ఎవరు కాదన్నా అవునన్నా మీ మనసుకు తెలుసు, కళ్యాణ్ ఏదో మాట్లాడతాడంట, వెళ్ళు అని చెప్పి అనగానే ఇక అప్పు మొత్తానికి కళ్యాణ్ దగ్గరికి వస్తుంది. ఇద్దరు కూడా ఇక వర్షంలో బయట ఏంటప్పు, ఒక్కసారి లోపల కూర్చో అప్పు కారులో అని చెప్పి ఇక కూర్చోమనగానే ఏందిరాబాయ్ ఏంటి ఇప్పుడు అవసరమా అనగానే అవసరమే బ్రో అని చెప్పి ఇక వెంటనే ఒక చీరని తన కవర్లో ప్యాకింగ్ చేయించి చేతికిస్తాడు. ఇదేంటి రాబాయ్ అనగానే అప్పు, ఇది నీ పెళ్ళికి నా గిఫ్ట్ అనుకో, నేను ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే కవిత్వం గురించి ప్రతిరోజు ఏదో ఒకటి రాస్తూ ఉన్నాను కానీ సక్సెస్ అవ్వలేదు, కానీ ఈరోజు నేను సక్సెస్ అయ్యాను బ్రో, కేవలం అది నీకు వల్లే, నీ మూలంగానే అని చెప్పనగానే ఇదేంటి నా మూలంగా, నా గురించి నువ్వెందుకు బాయ్ అవుతావు అనగానే ఇది చూడు అని చెప్పి కవిత్వాన్ని చూపిస్తాడు. ఆ కవిత్వంలో అప్పు అలాగే కళ్యాణ్ మొట్టమొదటి పరిచయం దగ్గర నుంచి ఎండింగ్ వరకు రాసిన కథ లాంటి కవిత్వం. అది చూసి ఒక్కసారిగా కళ్ళు వెంట నీళ్లు తెచ్చుకుంటూ ఉంటుంది అప్పు. అయితే ఇక వెంటనే బ్రో, పెళ్ళి జరిగిన తర్వాత నన్ను మర్చిపోవు కదా, అప్పుడప్పుడు ఫోన్ చేయాలి, నాకు ఇలాగే తిడుతూ ఉండాలి అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పు కూడా చాలా ఎమోషనల్ అయిపోతుంది. చీరని తీసుకొని ఏందిరాబాయ్, నేను మగపిల్లాళ్ళ ఉంటాను కదా, నాకు చీర ఇచ్చావెందుకు అనగానే చీర ఇచ్చింది దేనికో తెలుసా, నువ్వు మగపిల్లాళ్ళలాగా ఉంటావని కాదు, నువ్వు చీర కట్టులో చాలా అందంగా ఉంటావని చెప్పడానికే ఇచ్చాను. తెలియక నిండు చందమామని చూసి ఏదో నా మనసులో ఏవేవో ఊహలు అనుకున్నాను, కానీ ఈరోజు తెలిసింది ఆ రోజు అమావాస్యతో నా కళ్ళు మూసుకుపోయాయని. ఈరోజు పౌర్ణమి, అందుకే నా కళ్ళు తెరుచుకున్నాయి, మొత్తం తెరుచుకునే లోపలే అంతా జరిగిపోతుంది అని చెప్పి ఒక కవిత్వాన్ని చెప్తాడు. అప్పు మాత్రం ఆ కవిత్వంలో ఫస్ట్ టైం కళ్యాణ్ మాటలన్నీ కూడా అర్థం చేసుకుంటుంది. కానీ కావాలని ఏందిరాబాయ్ ఏం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు, మొత్తానికైతే ఈ చీర గిఫ్ట్గా ఇచ్చావు కదా, చాలా థ్యాంక్స్ అని చెప్పి ఇక తీసుకుంటుంది. ఇక ఇదిలా ఉండగానే కరెక్ట్గా ఇక అనామికకి 14 రోజులు రిమాండ్ అయి 15వ రోజు పూర్తి చేసుకొని బయటకి సెల్లో నుంచి బయటకి అడుగు పెడుతుంది. అడుగు పెట్టగానే అనామిక తల్లిదండ్రులు అనామిక ఎందుకు బేబీ చిక్కిపోయావేంటి బేబీ అని చెప్పి పట్టుకోగానే వదలండి, ఏంటి చిక్కిపోయేది, నేను చిక్కిపోయానని నల్లగా అయిపోయాని తెల్లగా అయిపోయానని ఈ కబుర్లు కాకరకాయలు నా దగ్గర వద్దు, నేను చెప్పినట్టుగా చేశారా లేదా అనగానే చేస్తున్నాం బేబీ, అంతా చేస్తున్నాం, ఇదిగో నీకు విషయం గురించి కూలంకోషగా చెప్తున్నాము. ఆ అప్పు ఆ కళ్యాణ్ ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. నిన్ను బాగా బాధ పెట్టి ఆ అప్పు పెళ్లి చేసుకోబోతుంది. ఆ పెళ్లి కొడుకు చాలా మంచి వ్యక్తి అంట, దాని జీవిత చరిత్ర మొత్తం తెలుసుకొని పెళ్లికి చేసుకుంటున్నాడు. ఇక ఆ పెళ్లిని ఆపాలని మేము ఎంత ప్రయత్నం చేసినా కుదరట్లేదు. అందుకే ఇక నేను ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను బేబీ, నువ్వు నేను డాడీ ముగ్గురం కలిసి అమెరికా వెళ్ళిపోదాం, మనకి అప్పులు తప్పిపోతాయి, నీకు ఈ బాధ తప్పిపోతుంది అనగానే నో బేబీ, నో మమ్మీ, నో, నేను ఒక్కటే ఫిక్స్ అయ్యాను, ఆ కళ్యాణ్ నన్ను పెళ్లి చేసుకొని విడాకులిచ్చి ఇక మోసం చేశాడు, ప్రేమ అని చెప్పాడు, కానీ మధ్యలో నన్ను వదిలేశాడు. ఇక ఆ అప్పు దాని మూలంగా నా జీవితమే ఇక పూర్తిగా ఇలా మారిపోయింది. ఈరోజు జైల్లో నుండి బయటికి అడుగు పెట్టాను అంటే అర్థం ఏంటో తెలుసా,
నేను ఇంకా ఇంకా దేనికోసం ఇలా బ్రతుకున్నానో తెలుసా? ముఖ్యంగా ఆ అప్పు ఆ కళ్యాణ్ వాళ్ళిద్దరినీ కసితీరా అని చెప్పి ఇక అంటూ ఉండగానే ఇక ఒక్కసారిగా బేబీ కాల్ వచ్చింది. 1 మినిట్ అని చెప్పి ఇక కాల్ లిఫ్ట్ చేయగానే, సార్ మీరన్నట్టు అప్పు కళ్యాణ్ ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. మాల్ దగ్గర ఇక వాళ్ళిద్దరూ ఒక రాసలీలల్లో ఉన్నారు. వాళ్ళిద్దరినీ ఏం చేయమంటారో చెప్పండి అనగానే, ఏమి చేయని అవసరం లేదు, వాళ్ళ కారుకి బ్రేకులు తీసేసే అని చెప్పి ఇక చెప్తాడు ఇక అనామిక తండ్రి. ఇక బేబీ నువ్వు ఇంత బాధపడడం అవసరం లేదు. ఇక వాళ్ళిద్దరూ బ్రతికి బట్ట కట్టరు. వాళ్ళిద్దరు కార్లు బ్రేకులు తీసి పడేశాను. ఇక వాళ్ళిద్దరూ ఎప్పుడోకప్పుడు చస్తారు. తొందరగానే ఈ విషయం తెలుస్తుంది. నువ్వు బాధపడకు బేబీ అని చెప్పి ఇక అక్కడి నుంచి అనామికను తీసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. ఇక ఈ లోపల వర్షం చాలా పెద్దగా అయిపోతుంది. ఇక అప్పు ఇక సెల్లార్లో వాటర్ వచ్చేస్తున్నాయి. ఇక పైకి రావాలని చెప్పి పైకి కారులో నుంచి బయటకు రాగానే ఇక పెద్ద చెట్టు పడిపోవడం, అలాగే కరెంటు పోవటం, ఇక కళ్యాణ్ స్టార్ట్ చేయకపోయినా ఒక్కసారిగా బండి స్టార్ట్ అయిపోవడం, ఇదంతా కూడా నిమిషంలో జరిగిపోతుంది. ఒక్కసారిగా కళ్యాణ్ అదుపు తప్పిపోతుంది కారు అయితే. ఇక కారుకి బ్రేకులు లేకపోవడం, ఇక అప్పు ఏంద్రాబాయ్ ఏంది అనగానే, ఇక ఏం చేయలేకపోతున్నాను అప్పు, కారు ఎందుకో నా మాట వినట్లేదు, ఏదో బ్రేక్ ఫెయిల్ అయినట్టుంది అని చెప్పి ఇక ఇద్దరు కూడా చాలా ఫాస్ట్గా మొత్తానికి కారు అదుపు తప్పి లోయల దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇక ఈ లోపలే కరెంట్లు పోవడాలు, ఇక చాలా పెద్ద తుఫాన్ అవడం వల్ల చెట్లు పడిపోవడాలు అన్నీ జరుగుతాయి. ఇక ఇంతలోనే అక్కడ ఉన్న కావ్య అలాగే స్వప్న అప్పు కళ్యాణ్ ఏమైపోయారు అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటే స్వప్న అంటుంది, అప్పు కళ్యాణ్ సేఫ్గానే ఉండుంటారులేవే, వాళ్ళిద్దరూ కారులో ఉన్నారు కదా, ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు, మనం కూడా క్యాబ్ మాట్లాడుకొని వెళ్ళిపోదాం అనగానే ఇక ఇంతలోనే వర్షం అయితే ఆగదు. మొత్తానికైతే వర్షం కంటిన్యూగా 2-3 గంటలు అలాగే పడుతూ ఉంటే ఇక ఏం చేసేది లేక స్వప్న కావ్య అయితే ఇక ఆ వర్షం తగ్గినాకే ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళగానే ఇక కనకం అప్పు ఏదే అనగానే, అది అప్పు ఇంకా రాలేదా అమ్మ అనగానే, మీతోనే కదే వచ్చింది, అప్పు ఎక్కడికి వెళ్ళింది అనగానే స్వప్న అప్పుడు చెప్తుంది. మొత్తం జరిగిందంతా చెప్పగానే కళ్యాణ్ వచ్చాడా అదేంటి అనగానే, అమ్మా నువ్వన్నీ కూడా అనుమానించద్దు, కళ్యాణ్ ఇక కావాలని రాలేదు, అటువైపుగా వెళ్తుంటే ఇక మేమే మాట్లాడాం, అలాగే ఇక అప్పుతో ఏదో మాట్లాడాలి, గిఫ్ట్ ఇవ్వాలి అన్నాడు, సరే కదా అని మేము కూడా ఏమీ అనలేదమ్మా అనగానే కృష్ణమూర్తి ఇక కనకం వాళ్ళిద్దరూ స్నేహితులు, వాళ్ళిద్దరి సంగతి నీకు తెలిసిందే కదా, నీ కూతురు ఖచ్చితంగా నువ్వు చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటాననింది, నువ్వేమి ఇందులో టెన్షన్ పడవసరం లేదు అనగానే ఇక 1-2 గంటలు అవుతుంది, అలాగే 4 గంటలు అవుతుంది. మొత్తానికి రాత్రి అయితే అయిపోతుంది. కళ్యాణ్ జాడా తెలియదు, అప్పు జాడా తెలియదు. ఇక కావ్య స్వప్న ఇద్దరు కూడా ఇంటికి వెళ్ళిపోతారు. విషయం కూడా ఎవరికీ తెలియదు. ఇక కనకం అయితే చాలా టెన్షన్ పడుతుంది. ఇక రాత్రికి రాత్రే అప్పు కనిపించట్లేదని ఇక గొడుగు వేసుకొని, ఏమయ్యా నాకు భయం వేస్తుంది, అప్పు కళ్యాణ్ ఫోన్లు ఎత్తట్లేదు, ఏం జరిగి ఉంటుంటుందయ్యా అనగానే, ఏమీ జరగదు, ఖచ్చితంగా అప్పు వచ్చేస్తుంది, అప్పు కళ్యాణ్ ఎక్కడో వర్షంలో ఇరుక్కుని ఉండుంటారు అని చెప్పి ఇక అనుకునే లోపలే కళ్యాణ్ అలాగే అప్పు ఇద్దరు కూడా ఇక మొత్తానికి రావటం, అక్కడి నుంచి ఇక చెట్టు పడిపోవడం వల్ల కారు పక్కకి తిరిగిపోవడం, ఇక కారు అక్కడి నుంచి బ్రేక్ అయిపోవడం మొత్తం జరిగిపోయిందంటే నన్ను క్షమించండి, అప్పుని మీకు అప్పచెప్తున్నాను, అప్పు కంగ్రాచ్యులేషన్స్, రేపు పెళ్ళికి నేను రానప్పు అని చెప్పి అంటాడు. ఒక్కసారిగా ఇక అప్పు, ఏందిరాబాయ్ ఏం మాట్లాడుతున్నావు, నువ్వు పెళ్ళికి రాకపోవడం ఏంటి, పెళ్ళికి నువ్వు రావాలి, ఇక శ్రీరామ్ చాలా మంచి వ్యక్తి, నీకు నాకు ఉన్న ఫ్రెండ్షిప్ అర్థం చేసుకున్నాడు కాబట్టి పెళ్ళికి రా అని చెప్పి ఇక అప్పు పిలుస్తుంది. సరే అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే ఇంటికి వెళ్ళిపోతాడు. మొత్తానికైతే ఇక అప్పు కళ్యాణ్ ఇద్దరు విడివిడిగా ఇంటికి వెళ్ళిపోతారు. ఇక కళ్యాణ్ విషయంలో అప్పు మనసులో చాలా బాధ అనిపిస్తుంది. కళ్యాణ్ నన్ను ప్రేమిస్తున్నాడు, కానీ నేను పెళ్లి చేసుకోవడానికి రెడీగా లేను, ఇప్పుడు కనుక కళ్యాణ్ని నేను పెళ్లి చేసుకుంటే ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా నన్ను అలాగే నా కుటుంబాన్ని చాలా ఘోరంగా మాట్లాడతారు,
అందుకే నా ప్రేమని చంపేసుకుంటున్నాను అని చెప్పి కళ్యాణ్ ఇచ్చిన చీరని పక్కన పెట్టేసి నన్ను క్షమించరా బాయ్ అని చెప్పి అనుకొని నిద్రపోతుంది. ఇక 2 రోజుల తర్వాత పెళ్ళి. ఇక పెళ్లి పనుల్లో అందరూ కూడా చాలా సందడిగా సంతోషంగా అందరూ ఉంటారు. చక్కగా పెళ్లి కూతుర్ని స్వప్న కావ్య రెడీ చేస్తారు. రాజ్కి మాత్రం మనసులో చాలా బాధ అనిపిస్తుంది. వీళ్ళిద్దరూ కూడా కావాలనే వీళ్ళ ప్రేమని ఇక అందరి ముందు దోషుల్లాగా నుంచోకుండా పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయిపోయారు. మనసుని చంపుకున్నారు అని చెప్పి రాజ్ అనుకుంటాడు. ఇక మొత్తానికి పెళ్లి ముహూర్తంలో పెళ్లి జరుగుతూ ఉండగా ఇక అనామిక తల్లిదండ్రులు ఇక ముగ్గురు కూడా పెళ్లికి వస్తారు. పెళ్లికి వచ్చిన అనామికను చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అనామికను చూసి ఒక్కసారిగా రుద్రాణి ఇదేంటిది పెళ్ళికి వచ్చింది, మొత్తానికి పెళ్ళి చేయించాలనుకుంటుందా ఆపాలనుకుంటుందా, ఇది అసలే పిచ్చి మాలోకం, దీని జీవితం ఇదే పాడు చేసుకుంది, ఇప్పుడేం చేయబోతుందో అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక వెంటనే అందరి ముందు నుంచొని మీరందరూ ఒక మాట వినాలి, ఈ పెళ్లి కూతురు ఈ చాలా చండాలం క్యారెక్టర్ ఉంది, ఈ అప్పుని మీరందరూ నమ్ముతున్నారు కదా, నన్ను అందరూ కూడా దోషిగా చూశారు కదా, ఈ పెళ్లి కొడుకుతో సహా నేను చెడ్డదన్నని అనుకుంటున్నారు, కానీ జరిగిందంతా కూడా వీళ్ళు ఫ్రెండ్షిప్ ముసుగులో చేస్తూనే ఉంటారు. ఇదిగో నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా, నా భర్తతో పాటు తిరిగి నాకు సైడ్కి తెప్పించి నాకు శిక్ష పడేలాగా చేసావు, చాలా గ్రేట్ అనుకుంటున్నావు కదా, ఈరోజు నిన్ను నీ క్యారెక్టర్ని వీళ్ళందరి ముందు నిరూపించాలనుకుంటున్నాను. ఆ రోజు కోర్టులో నీ అక్క చీటింగ్ చేసి నన్ను రెచ్చగొట్టి చూపించిన వీడియో వల్ల నాకు డైవర్స్ అయ్యాయి, కానీ ఈరోజు నేను చూపించే వీడియోస్ వల్ల ఫొటోస్ వల్ల నీ జీవితం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు అనగానే ఏయ్ అనామిక నోటుకొచ్చినట్టుగా మాట్లాడమంటే నాలిక అని చెప్పి ఇక వెంటనే కూడా అనబోతుంటే ఆగు నోరు పారేసుకోద్దు, ఇదిగో పెళ్ళి కొడుక నువ్వు దీనిలో ఏం చూసి పెళ్లి చేసుకుంటున్నావో నాకు తెలియదు, అది పెద్ద అందగత్తి కాదు అలా అని చెప్పి వాళ్ళు కోటీశ్వర్లు కాదు, అయినా కూడా పెళ్లి చేసుకుంటున్నావంటే ఏంటి దాని క్యారెక్టర్ నచ్చేగా, దాని క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసా, ఒక్కసారి చూడు అని చెప్పి చూపించగానే ఇక రాత్రిపూట కారులో ఇద్దరు ఉన్న ఫొటోసు, అలాగే వర్షం పడిన రోజు రాత్ర నీ పెళ్లి చేసుకోబోయే భార్య తన బాయ్ ఫ్రెండ్ నా మాజీ భర్తతో ఇద్దరూ కలిసి కనీసం 8 గంటల పాటు కాలం గడిపారు, అది కూడా కారులోనే, ఇప్పుడు దీనికి ఏం చెప్తావో చెప్పు అనగానే ఒక్కసారిగా పెళ్లి కొడుకు వాళ్ళు స్టన్ అయిపోతారు. ఏంటి నిజమా అప్పు అని చెప్పి అనగానే ఏంట్రా అప్పు ఇదంతా కళ్ళు కట్టినట్టు ఫోటోలు చూపిస్తుంటేను ఈ అమ్మాయి మొట్టమొదటి నుంచి తేడాగానే కనిపించింది, పెళ్లి చూపుల్లో ప్యాంట్ షర్ట్ వేసుకుంటే అయ్యో ఎంతైనా చిన్నపిల్ల కదా తెలివి తక్కువతనం అని చెప్పి అనుకున్నాను, ఇక పెళ్లి చేయలేరేమోనని ఇక పేదింటి వాళ్ళు కదా అని అనుకున్నాము, ఇదన్నిటికీ మించి ఆ అమ్మాయికి క్యారెక్టర్ ఉందనుకున్నాము, కానీ క్యారెక్టర్లో 0 అని తేలిపోయింది. 2 రోజుల క్రితమే వర్షంలో ఇక వేరొక అబ్బాయితో గడిపి ఆ విషయం కూడా దాచేసి ఇప్పుడు పెళ్లి కూతురుగా కూర్చుంది, లెగవరా ఎంతకంటే మంచి సంబంధం రాదా ఏంటి మనకి, ఆల్రెడీ టీవీల్లో పేపర్లో అన్నిట్లోనూ చెప్పారు, అదంతా మనం నమ్మేశాం, కానీ నిజ జీవితంలో కుదరదురా అని చెప్పి ఇక పెళ్ళిని ఆపేసుకుంటారు పెళ్లి కొడుకు వాళ్ళు. ఇక ఒక్కసారిగా అప్పు అలానే చూస్తూ ఉండిపోతుంది. ఇక మరొక పక్క కనకం కృష్ణమూర్తి ఇద్దరు కూడా షాక్లోనే ఉంటారు. కావ్య వచ్చి నచ్చ చెప్దామని చూస్తే చాలమ్మా చాలు, నీ చెల్లెలు క్యారెక్టర్ లేదని తేలిపోయింది అనగానే ఇక వెంటనే కళ్యాణ్ అప్పుడే ఇక పెళ్ళికి వస్తాడు. రావడంతోనే ఆమెక చెంప చెల్లుమని కొడతాడు. ఏమంటున్నావు, నా అప్పుకి క్యారెక్టర్ లేదంటావా, నీ సంగతి తెలుస్తాను, అప్పు పెళ్ళి ఆపేశానని చాలా సంబరపడిపోతున్నట్టున్నావు, కానీ అప్పు పెళ్ళిని ఆపేసి చాలా మంచి పనే చేసావు, నిజమే అప్పుకి నాకు ఇద్దరికి ప్రేమ ఉంది, కానీ ఇంట్లో వాళ్ళ గురించి సొసైటీ గురించి ఆలోచించి నా ప్రేమని అప్పు ప్రేమని చంపేసుకున్నాం, కానీ అలా చేసి చాలా పెద్ద తప్పు చేసామని నాకు ఇప్పుడే అర్థమైంది, అప్పుని నేను పెళ్లి చేసుకోబోతున్నాను, అప్పు అంటే నాకు చాలా ఇష్టం, అప్పు నీకు కూడా ఇష్టమైతే చెప్పు, ఇప్పుడే ఇక్కడే నిన్ను పెళ్లి చేసుకుంటాను, ఇంకా నువ్వు దేని గురించి ఆలోచించిన అవసరమే లేదు అనగానే వాహవా చాలా మంచి నిర్ణయం తీసుకున్నావురా, నువ్వు ఇప్పుడు నా తమ్ముడు అనిపించావు, ఇద్దరు మనసుల్లో ప్రేమను పెట్టుకొని దేనికోసం మీరు భయపడుతున్నారో అర్థం కావట్లేదు,
ఇదిగో ఈరోజు ఈ అనామిక మీ ఇద్దరిని ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళినా కాపు కాచి మీ ఇద్దరి క్యారెక్టర్ని బ్యాడ్ చేస్తూనే ఉంటుంది. మీరు జీవితాంతం ఇలా నరకం అనుభవిస్తూనే ఉంటారు. అందుకే మీ ఇద్దరి ప్రేమ గెలవాలి అంటే పెళ్లి చేసుకుంటేనే మంచిదిరా అని చెప్పి రాజు అనగానే ఇక అప్పు కూడా ఒప్పుకుంటుంది, కనకం కూడా ఒప్పుకుంటుంది. మొత్తానికైతే అప్పు కళ్యాణ్ పెళ్ళి అయితే జరిగిపోతుంది. ఇక అనామిక ఇక ఏమి చేయలేక ఇక వెంటనే కూడా అక్కడికక్కడే అలాగే స్టన్ అయిపోతూ ఉంటే ఇక వెంటనే కూడా కనకం వస్తుంది. ఇదిగో నీ నీచ బుద్ధికి జీవితాంతం ఒంటరి కాకిలాగా అనుభవించేలాగా చేశాడా దేవుడు. ఇంకా నువ్వు ఈ రకంగానే ఉంటే జీవితాంతం కుళ్ళి కుసించిపోవాలి. నా కూతురి మీద నిందలు వేసి అప్పు పెళ్ళి ఆపేశాను అనుకుంటున్నావు, కానీ అదే నిందతో నా కూతురి జీవితం నిలబెట్టావు. నీకు నేను కొట్టాలనుకున్నా కొట్టలేకపోతున్నాను. ఎంతైనా నా కూతురికి పెళ్లి జరిగింది కాబట్టి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నా చేతితో చెప్పు దెబ్బలు తింటావు, జాగ్రత్త అని చెప్పి కనకం అనగానే ఇక ఆ తల్లిదండ్రులు అనామికను తీసుకొని వెళ్ళిపోతారు. మొత్తానికైతే అప్పు అలాగే కళ్యాణ్ పెళ్ళి చక్కగా జరిగిపోతుంది. కానీ అక్కడ ఇక దానిలక్ష్మి పెళ్ళికి రాకపోవడం దానిలక్ష్మికి మాత్రమే పెళ్ళి జరిగిందని తెలీదు. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్